చేసుకోలేని వారికి నీవే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్న దేవుడవు. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో మేమందరము కూడా ప్రభువా ఒక చిన్న గుంపుగా మేము సమకూర్చబడ్డాము. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో నువ్వు మమ్మల్ని దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఓ ప్రభువా, నిజమే మేము నీ యొక్క హస్తములో ఉన్నాము, మేము నీ యొక్క చేతిలో మేము ఉన్నా ప్రభువా. మేము నీ యొక్క హస్తములో మేము ఉన్నప్పుడు ఏ సాతాను కూడా, ఏ వ్యాధి కూడా, ఏ రోగము కూడా ప్రభువా మమ్మల్ని నీ ప్రేమలో నుంచి మమ్మల్ని ఎడబాపేది ఏది కూడా లేదు. ఓ ఎంత అద్భుతమైన కృప తండ్రి! ఈ యొక్క దక్షిణమైన హస్తము చేత మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతున్న మా గొప్ప దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభు యొక్క దూతకి ఎంతో ఇష్టమైన పాట ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అనే చిన్న కోరస్ మనం పాడుకుందాము. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము సాధ్యము. Jesus is here, my Jesus is here, and all things are possible. Only believe. Amen. చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములోంచి దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. హెచ్కేలు గ్రంథము 3వ అధ్యాయము పేజీ నంబరు 688, పేజీ నంబరు 688. హెచ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాము. ఆ తర్వాత 16, 17, 18, 19 వచనాలు చదువుకుందాం. మొత్తం 6 వచనాలు చదువుకుందాము. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. నీవు గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నా నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. తర్వాత 16 చదువుకున్నాము. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చెయ్యము. అవశ్యముగా నీవు మరణమౌదవని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విరచి పెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును, కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదినిగా ఎంచుదును. అయితే
నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని అడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకుందువు. మరియు ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి లేఖనము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కనికరము కలిగిన మా గొప్ప యేసయ్య, ఈ యొక్క పునరుద్ధరణ దినమందు మరొకసారి మీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయములో నువ్వు మా మధ్యలో ఉన్నావని మేము పరిపూర్ణంగా నమ్ముచున్నాము. బలిష్ఠుల దూతగా, ఆ గొప్ప అగ్ని స్తంభముగా నువ్వు మా మధ్యలో ఉన్నందుకు నీకు నిత్యముగా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. లేఖనము నీతి, నువ్వు వాక్యముగా ఉన్నావు ప్రభువా. నీ వాక్యములో నుంచి ప్రతి లేఖనమును విరిచి ప్రతి ఒక్కరి హృదయముతో మీరు మాట్లాడండి. ఎందుకంటే ప్రభువా, అయ్యా నీ వాక్యమునకు నీవు మాత్రమే అనువాదకుడు అయి ఉన్నావు. ఏ మానవుడు అనువాదకుడు కాదు. నా సొంత ఆలోచనలు, నా సొంత తలంపుల ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు ప్రభువా. అవి ఒక మనిషికి జీవాన్ని ఇవ్వలేవు ప్రభువా. ఒక మానవుడికి జీవాన్ని ఇచ్చేది కేవలము నీ వాక్యం మాత్రమే. అలాంటి జీవపు మాటల కోసము మేమందరము దగ్గరికి వచ్చాము ప్రభువా. నీ వాక్యము ద్వారా సూటిగా మా హృదయాలు మీరు సంధించండి. ఎందుకంటే నీ వాక్యం అనేది ఖడ్గము ప్రభువా. ఆ వాక్యము మా ప్రాణముల మూలుగనను అదుగు మా ప్రాణములోకి, ఆత్మలోకి, మా మూలుగలోనికి విభజించిన మట్టుకు లోపలికి వెళ్ళి రహస్యాల మొత్తాన్ని బయటకు తీసుకొచ్చేది. ఆ దెయ్యము ఆత్మను అదుగో అక్కడ పొడిచేది కేవలము నీ వాక్యం మాత్రమే ప్రభువా. ఇదిగో మాతో మీరు మాట్లాడండి, మా మధ్యలో సంచరించండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. మంచి, దయచేసి కూర్చునండి. ఓ మంచిది.
గాక. మంచిది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయములో మనము దేవుని యొక్క కృపను బట్టి మనం ఇక్కడ కూడుకున్నాము. నిజముగా దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి యొక్క మధ్యాహ్న కాల సమయములో మరి పునరుద్ధరణ దినమందు మరి ఈ విధముగా మరి దేవుని యొక్క బల్ల చుట్టూత మనము సమకూర్చబడి దేవుని యొక్క వాక్యము మనం వినేందుకు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన మరి నిజముగా దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మరి ప్రభు యొక్క నామమును దేవుని యొక్క ఇంటిలో మనం సమకూర్చబడి దేవుని యొక్క నామమును మనము ఆరాధించటం అనేది దేవుడు మనకిచ్చిన కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎంతో మంది మంచివారు ఈ గనులు నిజంగా ఈ రోజు యొక్క దినాన్ని వాళ్ళ చూడలోకి వెళ్ళిపోయారు. మరి మనకంటే చిన్న వయసులో ఉన్న ఒక ఇంచుమించు పోయిన వారం ఇక్కడ ఆ సహోదరుడి వయసు ఇంచుమించు ఒక 25 సంవత్సరాలు ఉంటుంది. మొన్న నేను ఆదివారం ఇక్కడికి ప్రార్థనకు వచ్చినప్పుడు అతనికి ఏదో కామెర్ రవి ఆ తర్వాత కొద్ది రోజులకే అతను మరణించాడు, యవనస్తుడు. ఇక నేను చర్చి కట్టేటప్పుడు ఆ సహోదరుడిని పిలిచి నేను పని చేయించాను. ఇక్కడ ఒక రోజు వచ్చి అతను ఇక్కడ మొత్తం కంకర మొత్తం ఎత్తి ఇక్కడ లోపల పూసాడు ఆ సహోదరుడు. అతని ఆ ఫోటో నేను చూసినప్పుడు అయ్యో, నిజంగా అతనికి చాలా తక్కువ వయసు ఉన్నది, కానీ చాలా నాకు బాధేసింది. నేను ఇంక దేవుని కృప ఏంటి తెలుసా, నిజంగా వాళ్ళకి నేను వర్తమాన పుస్తకం ఇచ్చా, వాళ్ళ ఇంటికి నేను వర్తమాన బాప్తిసం పుస్తకం ఇచ్చాను. ఆ తర్వాత క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరం తీసుకెళ్ళిస్తా వాళ్ళకి. మరి నిజంగా దేవుడు నా మీద అదుగు ఆ దేవుని కృపను బట్టి నేరము లేకుండా చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని నేను సాధ్యమైనంత వరకు ఏం చేస్తానంటే ఎవరికైనా వర్తమాన పుస్తకం అయినా కానీ లేదా ఏదైనా ఇచ్చేస్తా ఉంటా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త నాడు ఒకళ్ళ దగ్గరికి కనుక ఇప్పుడు మనం అదే చెప్పకపోయేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం ఈ రోజు జీవించున్నామంటే అది కేవలము దేవుని కృప. ఆమేన్. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. మరి అదే విధముగా దేవుని యొక్క కృప చేత మరి ఈ శుక్రవారము ఫిబ్రవరి 20వ తారీఖున మరి ఉదయం పూట సాయంత్రం పూట మరి కాలము యొక్క ముగింపు సువార్త కూటములు మరి కంగిపాలు జరగబోతున్నవి. 20వ తారీఖు ఉదయం పూట సాయంత్రం పూట అందరూ కూడా మేము ఉద్యోగాలు సెలవు పెట్టేసుకోండి. చూడండి, ఆ క్యాప్షన్ నిన్న వేయించింది ఏంటంటే ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొన్నాం. ఆమేన్. చూడండి, దేవుని ప్రవక్త మాట్లాడతాడు. ఆయనను వెతుకుచున్న ప్రజలకు దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు. నువ్వు వెతుకుతున్నావంటే దేవుని అర్థం ఏంటి తెలుసా, నీ లోపల ఆకలి తప్పికుంది కాబట్టి నువ్వు వెతుకుతా ఉన్నావు. నేను నమ్ముచున్నాను ఆయన ఎవరిని ఎన్నడూ నిరాశపరచడు. మరి పాస్టర్ కేవి మార్క్ గారు వర్తమానికులు మరి మీరందరూ కూడా కుటుంబాలతో ఆ కూటాలకు హాజరవ్వండి. దేవుణ్ణి ఆరాధించండి. మీరు ఎప్పుడు తారీఖు ఎప్పుడు 20 మార్చి 20 కాదు, ఫిబ్రవరి 20వ తారీఖున. ఓకేనా? ఉదయం పూట సాయంత్రం పూట మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇది స్థానిక సంఘము తరపున జరిగే కూటమి ఇది. కాబట్టి సంఘము తప్పకుండా ప్రతి కూటమిలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఆహ్వాన పత్రిక, ఇది విందుకు ఆహ్వాన పత్రిక ఇది. అందుకనే మనము ఈ విందుకు ఈ యొక్క పాంప్లెట్ అనేది ఎవరికైనా అన్యులకైనా డినామినేషన్లకైనా ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇది ఆహ్వానం మనం పంపించాం. ఈ ఆహ్వానానికి వాళ్ళు రాకుండా దేవుని యొక్క వర్తమానం వినకుండా వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళ రక్తం యొక్క అపరాధం అనే మనమే ఉండదు అక్కడ. అదే మనము వాక్యాన్ని బోధించకుండా వాళ్ళకి ఆహ్వానం పంపించకుండా మనం ఉన్నామని తెలుసు, మనం ఉన్నామంటే వాళ్ళు చనిపోతే ఆ రక్తం యొక్క అపరాధం మన మీద ఉంటుంది. అదే మనం చదువుకున్నది ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, ప్రభు యొక్క చిత్తమైతే ఈ వారం వచ్చే వారం దీన్ని చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
గాక దేవుడే తప్పకుండా మనల్ని నడిపిస్తాడు ఆయన. నేను నమ్ముతున్నాను దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడని. కాబట్టి మరి కూటానికి అందరూ కూడా హాజరు కండి. ఆమేన్. సో నిజముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మన మధ్యలో దేవుడు ఉన్నాడు. చూడండి, దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, దేవుడు ఒక్కడున్నా వస్తాడు, యేసయ్య ఇద్దరున్నా వస్తాడు, ముగ్గురున్నా వస్తాడు ఆయన, నలుగురున్నా వస్తాడు ఆయన, 100 మంది ఉన్నా వస్తాడు ఆయన, 1000 మంది ఉన్నా వస్తాడు ఆయన. అంతేగాని ఒక్కడే ఉన్నారు కదా, నేను వచ్చి వాళ్ళతో ఏం మాట్లాడాలి అని అనుకోడు ఆయన. ఒక్కడున్నా అదే వర్తమానం బోధిస్తాడు, 5గురున్నా అదే వర్తమానం బోధిస్తాడు, 10 మంది ఉన్న అదే వాక్యం బోధిస్తాడు ఆయన. ఆయన మారడు, ఆయన వాక్యం మారదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఎవ్వరు లేకపోయినా అదే వాక్యం దేవుడు బోధిస్తాడు. అవునా? చూడండి, సమరయ స్త్రీ ఒకటే ఉందా, 10 మంది ఉన్నారా? ఒక్కటే ఉన్నది. ఆమె ఒకటే ఉంది కదా అని దేవుడు వెళ్ళడం మానేశాడా? దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. నిజానికి ఆమె కోసం అక్కడికి వెళ్ళాడు ఆయన. ఆమె కోసం దేవుడు ఆ బావి దగ్గర ఎదురు చూశాడు. బావి దగ్గర సరిగ్గా మధ్యాహ్న కాల సమయంలో ఆ బావి దగ్గరికి ఆమె వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏంటి? వాక్యము ఖడ్గమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చదవండి ఒకసారి వాక్య భాగంలో. హెబ్రీ పత్రిక అనుకుంటా, అపోస్తలుల పౌలు హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, చదవండమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమదై ఆ బలము గలదై. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమైనదై ఉన్నది. దేవుడు సజీవుడు ఆయన. ఆ వాక్యం ఎలా వెళ్ళుద్ది? దేవుని వాక్యము అది బలముగా వెళ్ళుద్ది. దేవుని యొక్క ఆ మనసులోకది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అది బలముగా వెళ్ళాలంటే ఆ వాక్య ఖడ్గాన్ని పట్టుకొని ఒక బలమైన హస్తము కావాలి దానికి. ఆ బలమైన హస్తం ఏదో కాదు గాని వాక్య బయలుపాటు అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం అనేది సజీవము గలదై, బలము గలదై, రెండంచులు గల. ఏంటి రెండంచులు అంటే? దానికి ఇటు పొదునుంటది, దానికి ఇటు పొదునుంటది. ఆమేన్. ఎలాంటి ఖడ్గము కంటే కూడా వాడుగా ఉండి ప్రాణమును, కీళ్లను, మూలుగును విభజించు మత్తకు దూరుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శరీరములో నుంచి నీ ఆత్మలోకి వెళ్ళింది, మన ఆత్మలో నుంచి మన ప్రాణములోకి వెళ్ళింది. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాణం అంటే ఏంటి? రక్తము. దేవుడు హృదయములో జీవిస్తాడు ఆయన. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నీ లోపల ఉన్న ఆలోచన మొత్తం బయటకు రాగానే దేవుని వాక్యం. అవునా కాదా? అందుకే దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళిందంటే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆమె ఆలోచనలు, ఆమె తలంపులు, ఆమె జీవితం మొత్తం వాక్యం బయట పెట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక్కరున్నా చాలు, ఒక్కరి కోసం వస్తాడు ఆయన. ఇద్దరున్నా చాలు, ఇద్దరి కోసం వస్తాడు ఆయన. ముగ్గురున్నా చాలు, ముగ్గురు కోసం వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు ఇప్పుడు. ఆయన, మీరు దాన్ని నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నా ఆయన మన మధ్యలో ఉన్నాడని. చూడండి, పోయిన వారము మేబీ బుధవారం, అది నేను ఈరోజు ఉదయం అక్కడ చెప్పాను సాక్ష్యం అనేది. నేను అంతకుముందు వారం వర్తమానం బోధించా కానుకల గురించి. నిజంగా కొంచెం దానికి డిస్టర్బెన్స్ అయ్యింది. నేను బుధవారం రోజున నా హృదయములో నొచ్చుకొని నేను బాధపడతా ఉన్నా. ప్రభువా, నా హృదయములో భారం పెట్టింది నువ్వే మాట్లాడినావు. నేను ఆ విధముగా పడుకొని ఆలోచిస్తా ఉన్నప్పుడు
దేవుడు యొక్క దర్శనం ఓపెన్ చేశాడు ఆయన. నేను నిలబడ్డాను ఇదే చర్చిలో. ఆ ప్రభు యొక్క దూత ఆ మేఘము ధరించుకుని ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకొని నా పక్కన ఇక్కడ నిలబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. ఎప్పుడైతే ఆయన ఇక్కడ నిలబడ్డాడో అభిషేకం అనేది బలంగా వస్తా ఉంది అక్కడ. అభిషేకములో ఉండి దేవుని వాక్యము అక్కడ దేవుడు బలంగా మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు నాకు అర్థమైంది, ఇక్కడ ప్రతి వారము ప్రతి కూటములో ప్రభు యొక్క దూతున్నాడని అక్కడ. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. ఎందుకంటే మనము ఏది చెప్పినా తీర్పు రోజున దేవుని ఎక్కడో తీసుకొస్తాడు ఆయన. అవునా కాదా? అందుకనే నిజంగా ప్రభు దూత ఉన్నాడు ఆయన. అందుకనే మీరు దాన్ని నమ్మాల. మొట్టమొదట మీరు గనక నిజంగా సంఘము యథార్థ హృదయముతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆ దూతను మీకు బయలుపరుస్తాడు ఆయన. దూత అంటే ఎవరో కాదు, ప్రభు యొక్క దూత అంటే స్వయముగా క్రీస్తే. వాక్య థియోఫనీలో ఉన్న దేవుడు ఆయన, మేఘములో ఉన్న దేవుడు ఆయన. అందుకే ప్రవక్త ఏమన్నాడు,